క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశం కార్యక్రమంకు యేసుక్రీస్తు నామములో మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనమంతా కలిసి వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా చిన్న ప్రార్థన ద్వారా మనం దేవుని ఆహ్వానించుకుందాం. ఓ ప్రభువా, వాక్యం ఆలకించబోతున్నా ధ్యానించబోతున్న మమ్మందరినీ కూడా మీరు దీవించమని, మా హృదయంలో మీరు వాసం చేయమని, ప్రభువా మీ కృప మాకు తోడైతే మీలాగా జీవించే కృప మేము పొందుకోగలుగుతామని విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి పరమార్థమును అర్థం చేసుకోవడానికి బుద్ధిని, తెలివితేటలను, జ్ఞానమును దయచేయండి. ఈ యొక్క మనవులన్నింటిని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకునే అంశం క్షమాపణకు గల శక్తి 3వ భాగం. అనగా 2 వారాల నుంచి మనము దేవుడు ఏ విధంగా మనల్ని క్షమించాడు అని, మరి 2వ వారంలో మనము క్షమాగుణం కలిగి ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు, లాభాలు ఏమిటని ధ్యానించుకున్నాం. మరి అదేవిధంగా ఈ వారం క్షమాగుణం ద్వారా ఇతరులు క్షమించే విధానాలను, అనగా ఏ పద్ధతి ద్వారా మనం ఇతరులకు క్షమించవచ్చో మనము తెలుసుకోబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం. మరి ఈ యొక్క ధ్యానాంశంలో మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి, దేవుడు మనల్ని క్షమించాడు, అది దేవుని యొక్క క్షమాగుణం. మానవులమైన మనము ఇతరులను క్షమించాలి, అనగా దేవునికి ఉన్న గుణం మనం కలిగి ఉండాలని, అనగా మనలో కూడా క్షమాగుణం కలిగి ఉండాలని. అది మానవులుగా మనం ఇతరులను క్షమించాలంటే మనకు పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందో ఒకసారి పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 31 నుంచి చదువుకున్నట్లయితే, వైరము, మోహము, క్రోధము అను వాణ్ణి త్యజింపుడు. అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావం ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయ, మృదత్వము ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలకిస్తే చివరి అంశము, క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని క్షమించినట్లు మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క గుణాన్ని మానవులమైన మనము కలిగి ఈ లోకంలో జీవించాలి. లేదు నేను ఒక మానవునే కదా, నేను మానవునిలాగే జీవిస్తాను, ఇంతటితో నాకు చాలు అనేటువంటి ఆలోచన మనకు ఒకవేళ కలిగి ఉన్నా, ఈరోజు వాక్యం తెలియజేస్తుంది ఈ క్షమాగుణం అనేది మనం ఖచ్చితంగా మనలో కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఇతరులను క్షమించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, మొన్నటి వారం ధ్యానించే విధంగా పరలోక ప్రార్థనలో కూడా దేవుడు మనకు నేర్పించాడు ఆ విధంగా. మరి అదేవిధంగా పునీత పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఎవడైనా మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్నాడలా ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ము ప్రభువు క్షమించినట్లుగానే మీరును ఒకరినొకరు క్షమింపవలెను. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్షమించుకోవడంతో పాటు మనం ఒకరినొకరు సహనము కలిగి సహించి జీవించాలి. ఈ వాక్యం విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆలోచనలకు నేను ఒక అతని వల్ల లేదా ఒక స్త్రీ వల్ల నేనెందుకు బాధలు భరించుకుంటూ ఈ విధంగా జీవించాలి? నాకు నచ్చలేదనుకో విడాకులు ఇచ్చేయాలి, నాకు నచ్చలేదనుకో ఆ వ్యక్తికి బాయ్ చెప్పాలి, నాకు ఇష్టం వచ్చినట్టు సంతృప్తిగా ఉండాలి అని మానవులమైన మనము
ఈ ప్రస్తుత ప్రపంచంలో కొత్త కోణంలో ఆలోచిస్తుంటే ప్రభువు మాత్రం మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ప్రతినిత్యము కూడా ఒకరినొకరు సహించుచు క్షమించుకోవాలి. అనగా అర్థం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకిష్టం వచ్చినట్లు విధంగా జీవించడానికి దేవుడు అవకాశం ఇవ్వడం లేదు. కానీ దేవునికి అనుగుణంగా జీవించడానికి అద్భుతమైన అవకాశాలను దేవుడు మనకు అందజేస్తానే ఉన్నాడు. అందుకని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది, మనము ఇతను క్షమించినట్లే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. దేవుడు క్షమించిన విధంగా మనము కూడా ఇతరులను క్షమించాలి. ఇవి రెండు కూడా ఎంతో లోతైనటువంటి బంధము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మాటలు అని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి వీటన్నిటి కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు తెలిసేటటువంటి విషయం ఏంటంటే, ఒకరినొకరు సహించుచు జీవించాలంటే మనలో ఐక్యమత్యం ఉండాలి, లేదా మనలో ఆ యూనిటీ, ఐక్యత ఇది కలిగినప్పుడే మనలో అలాంటి క్షమించుకునే అవకాశాలు మనలో వస్తాయి. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఒకరితో జీవించడం వల్ల కష్టాలు వచ్చినప్పుడు ఒంటరిగా జీవిస్తే అయిపోతుంది కదా. మరి ఈ రోజుల్లో చాలామంది యువకులు చెప్పేటువంటి విషయాలు, ఫాదర్ గారండి మాకు పెళ్ళి అవసరం లేదు, నేను పెళ్లి చేసుకొని ఎవరికో సేవలు చేయాలి, నేను పెళ్లి చేసుకొని ఎవరికో అన్ని కష్టపడి వస్తువులు తీసుకురావాలి అని ఒకవైపు అబ్బాయిలు ఒకవైపు అమ్మాయిలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ప్రస్తుత కాలంలో వింటున్నాం. కానీ గమనించాలి, దేవుడు మనకు కలిగించినటువంటి ఈ యొక్క ఐక్యత మనలో కలిగి ఉన్నప్పుడే మన మధ్య భేదభావాలు వచ్చినా సమస్యలు వచ్చినా వాటిని క్షమించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుని అర్థం చేసుకుంటాం, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాం. ఈ లోకంలో జీవించడానికి మనకు అన్ని గుణాలు కలిగి ఉండగలుగుతాం. అనగా ప్రతి అనుభవం ద్వారా దేవుడు మనకు కొత్త కొత్త గుణపాఠాలు నేర్పిస్తూనే ఉంటాడండి, ప్రతి ఒక్క అనుభవం ద్వారా. అందుకనే మన జీవితంలో ఏ అనుభవం వచ్చినా, ఇంతవరకు ఫాదర్ గారండి నేను ఎంతోమందిని ప్రేమతో ఉంటాను, కానీ వాళ్ళు చేయడం ద్వారా నేను ఈ విధంగా క్షమాగుణం లేకుండా ఉండిపోతున్నాను, నేను క్షమించలేకపోతున్నాను, నాకు వాళ్ళ మీద కోపం రావడానికి కారణం నేను కాదు, వాళ్ళు చేయడం ద్వారానే నాకు ఈ విధంగా ఉంది అని మనం ఇతరుల మీద నిందలు వేయడానికి ప్రయత్నాలు చేసినా నేను గమనించాలి, ఈ యొక్క అనుభవాల ద్వారా మనం ఇతరులు తప్పులు పట్టచ్చేమో, కానీ ఈ యొక్క అనుభవాల ద్వారానే దేవుడు ప్రపంచంలో ఈ యొక్క జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలో మనకు నేర్పిస్తూనే ఉంటాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కావున మనము ఈ యొక్క క్షమించే విధానంలో మనం ఏ విధంగా చేయాలనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, పునీత స్టెఫాను గారు చేసిన ప్రార్థనను ఒక్కొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు లోతుగా ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59 మరియు 60 వచనాలను మనం అందరం కూడా ఒకసారి గమనిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే, వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు ఈ పాపం వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం మొన్నటి వారం విన్నప్పటికీ ఈ వారం దాన్ని లోతుగా ధ్యానించబోయే అవకాశం వచ్చింది. అదేమిటంటే, మనం ఇతరులను క్షమించాలంటే దానికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం క్రీస్తు ప్రభు ద్వారా, పునీత స్టెఫాను ద్వారా మనం నేర్చుకున్నాం. అదేమిటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు సిలువను మోస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొడుతున్నప్పటికీ, వాళ్ళు తిడుతున్నప్పటికీ, వాళ్ళు హింసిస్తున్నప్పటికీ ప్రభు ఒక్క మాట కూడా పలకలేదు, ఒక్క మాట కూడా అనలేదు. కారణం ఏమిటంటే దానిని సహించాడు. ఇక్కడ స్టెఫాను రాళ్లతో కొడుతున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా తిట్టి లేకపోతే దూషించి ఆ పనులు చేయలేదు, వారిని ఒక్క మాట కూడా అనలేదు. కానీ క్రీస్తును మీరు స్వీకరించండి లేదా సువార్తను మీరు స్వీకరించండి అనేటువంటి అతనుకున్న అనుభవాన్ని మాత్రమే పంచుతున్నాడు, కానీ వారిని దూషించలేదు. కారణం సహించాడు. అనగా క్షమాగుణం మనలో ఉండాలి అంటే మొట్టమొదటిగా సహించే గుణం ఉండాలి. సహించే గుణం అనగా ఓపిక, మృదుత్వము, సరళత్వము, లేదా అవి భరిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించేటటువంటి బలము.
ఇవి మనలో ఉన్నప్పుడు మాత్రమే మనకు క్షమాగుణం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా నాకు క్షమాగుణం రావాలి, నేను ఒక్కసారి క్షమిస్తాను అనేది చాలా చాలా కష్టం. అది ఉత్తమ మాటలు మాత్రమే. కావున నీకు ఒక సందర్భం ఉంది, ఒక కష్టం ఉంది, ఒక వ్యక్తితో నీకు బాధలు పడుతున్నావు అంటే ఆ వ్యక్తితో నువ్వు ఆ వ్యక్తిని క్షమించాలన్నా, ఆ వ్యక్తి పైన క్షమాగుణం కలిగి ఉండాలన్నా మొట్టమొదటిగా ఆ వ్యక్తిని సహించాలి. యేసు ప్రభు శిలువను మోస్తున్నప్పుడు ఆ బరువును మోస్తూ సహించాడు. ఆ బరువును మోయలేక 3 సార్లు కింద పడినప్పటికీ తిరిగి మళ్ళీ స్వీకరించి సహించాడు. అనగా సహనము మనలో ప్రదర్శించబడాలి. మరి ప్రియ సోదరి సోదరులారా, రెండవదిగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు శిలువను సహించి ముందుకు వెళ్ళినట్టుగా ఇక్కడ స్టెఫాను గారు కూడా రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో కూడా అతను చేసిన ప్రార్థన, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము. ఇక్కడ మనం చాలా చక్కగా గమనిస్తే ఒకటి సహనం కలిగి ఉన్నాడు, రెండవదిగా సమర్పిస్తున్నాడు. సమర్పించడం, ఒకరిని క్షమించాలంటే మొట్టమొదటిగా వారిని దేవునికి సమర్పించాలి. ఇది మనం స్టెఫాను గారి ద్వారా క్షమించే విధానంలో ఇదొక పద్ధతి. అదేమిటంటే మన జీవితంలో మనకు ఎదురవుతున్న శత్రువులు కావచ్చు, లేదా మన మనసుల్లో ఉన్నటువంటి శత్రువులుగా భావించే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు బయట ప్రపంచానికి మంచి వ్యక్తులుగా ఉండొచ్చేమో, కానీ మన అనుభవాల ద్వారా వాళ్ళు మనకు శత్రువులుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ స్టెఫాను ద్వారా మనం నేర్చుకునే పద్ధతి ఏమిటంటే, మనము ఇతరులను క్షమించాలి, క్షమాగుణం కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తులను దేవునికి సమర్పించాలండి. ఉదాహరణకు మనం దివ్యబలి పూజకి వెళ్ళినప్పుడు లేదా ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీకు ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద పగలుంది, ఎవరి మీద కక్షలున్నాయి, వారిని దేవునికి సమర్పించండి. వారిని దేవునికి సమర్పించినప్పుడు దేవుడు వారి గురించినటువంటి ఆలోచనలు మనము సరళమైనటువంటి ఆలోచనలుగా, అనగా ఒక పాజిటివ్ ఆలోచనలుగా, లేదా వారి గురించి పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్న మనము చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉండేటటువంటి అవకాశమును ఇస్తాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము సమర్పణ ప్రార్థనాన్ని కలిగి ఉండాలి. అనగా వారిని దేవునికి సమర్పిద్దాం. ఎందుకంటే మన చేత కానప్పుడు, మనం ఏమి చేయలేనప్పుడు మనం చేయలే ఒకే ఒక పని ఏమిటంటే దేవునికి సమర్పించడం. ఆ దేవునికి ఎప్పుడైతే మనం సమర్పిస్తామో అప్పుడు మనము వారిని క్షమించే గుణాన్ని కూడా దేవుడు మనకు ఇస్తాడని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అందుకని మొట్టమొదటిగా తన ఆత్మను సమర్పిస్తున్నాను ప్రభువా అని స్టెఫాను గారు ప్రార్థించారు. ఎందుకంటే అతను మరణించబోతున్నాడని అతనికి అర్థమైంది. కానీ మన శత్రువులు మనం చూస్తూ ఉండగానే మనం జీవిస్తున్నాం, మనం మరణించడం లేదు. కావున వారిని చూస్తూ ఉండగానే వాళ్ళని దేవునికి సమర్పిద్దాం. ఎవరెవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని దేవునికి సమర్పించి ఆ తర్వాత తదుపరి ఆ యొక్క వాక్యంలో విన్న విధంగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము, లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రభువా వారిని క్షమించండి. ప్రభు క్షమించే విధంగా ప్రభు నుంచి క్షమాగుణాన్ని వారికి ప్రసాదిద్దాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క కోపము, క్రోధము, ఈ పాప గుణాలు ఏవైతే మనలో ఉన్నప్పుడు అవి మనల్ని నాశనం చేస్తున్నాయి, కానీ మన శత్రువుని కాదు. మనం ఇతరుల్ని
శత్రువులను నాశనం చేయాలనే ఆలోచన మనలోంచి తీసినప్పుడు, లేదా ఆ గుణాలన్నీ కూడా మనం తీసివేసినప్పుడు మన క్షమాగుణం వస్తుంది. రెండవదిగా మన వలన మన శత్రువులు కూడా దేవునికి ప్రేమైన బిడ్డలుగా మారుతారు. అదే దేవుని యొక్క ప్రణాళిక కూడా. మనం దేవుని దృష్టిలో పాపాత్ములుగా ఉన్నాము కావున నోవా కాలంలో దేవుడు ఆ యొక్క మానవ సంతతిని, లేదా ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతు ప్రపంచాన్ని దేవుడు నాశనం అందించాడు. కానీ మానవుల్లో మరి జంతువులలో రెండు చొప్పున ఏ విధంగా మానవ జాతి ముందు కొనసాగించాలని దేవుడు ప్రయత్నం చేసి మరొకసారి వారిని ఒక నూతనమైన వ్యక్తులుగా ఈ లోకానికి ప్రసాదించాడు. మరి మానవులమైన మనం కూడా దేవుడే మనకు ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ మానవ జాతిని పెంపొందింపజేసినప్పుడు సర్వనాశనం చేయలేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు. మానవులమైన మనం కూడా ఇతరులకు అవకాశం ఇద్దాం. ఒకవేళ మనలో తప్పు లేకపోయినా ఇతరులే తప్పు చేసి మనకు శత్రువులుగా మారినా వాళ్ళకి ఇంకొక అవకాశం ఇద్దాం. ఒకసారి క్షమిద్దాం. క్షమించి వారి కోసం ప్రార్థన చేద్దాం. అప్పుడు చూడాలి మన జీవితంలో మార్పు. ఆ వ్యక్తి మారుతాడో లేదో మనకు తెలియకపోవచ్చు, కానీ మన జీవితంలో కొత్త వెలుగు, కొత్త వ్యక్తిగా, చెట్టుగా మనం చిగురించి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క క్షమించే విధానంలో దేవుడు చెప్పేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని యేసు ప్రభు క్షమించిన విధముగా. ఇది చాలా చాలా అసహ్యకరమైనటువంటి సంఘటన. ఆమె వ్యభిచారములో ఉన్నటువంటి ఆ సందర్భంలో పట్టుబడిన ఒక స్త్రీని సాక్షులుగా వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి ప్రభు ముందు ఉంచినప్పుడు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ సందర్భం గురించి మనం ధ్యానించాలంటే దానికి లోతైనటువంటి వేరు ఆలోచనలు, లోతైనటువంటి విషయాలు ఉన్నాయండి. కానీ ఇక్కడ మనం కేవలం క్షమాగుణం గురించి ధ్యానించుకుంటున్నాం కావున ప్రభు క్షమించిన విధానాన్ని, ప్రభు వాళ్ళకి సాక్షిగా నిలబడలేదు. ఈమె తప్పు చేసింది కదా, అవునవును మీరు చూశారు కదా అని చెప్పేసి ఏ మాట మాట్లాడలేదు. ఆమె తప్పు చేసిందనే విషయం ప్రభుకు కూడా తెలుసు కావున ప్రభు కూడా ఏం మాట్లాడలేదు. మరి మన మీద కూడా ఇతరులు నిందలు వేసినప్పుడు ప్రభు మనకు క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన నీకున్నప్పుడు, నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళని కూడా దేవుడు క్షమిస్తాడనే ఆలోచన ఉండాలి కదా. ఒకసారి మనం ఆ విధంగా ఆలోచిద్దాం. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పండి దేవునికి. నిన్ను క్షమించినప్పుడు, నువ్వు క్షమించబడాలని కోరుతున్నప్పుడు మనం అదేవిధంగా అతన్ని కూడా దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాడు అనే అభిప్రాయం మనలో ఎందుకు లేదు? మనల్ని మాత్రం దేవుడు క్షమించాలి, వారిని మాత్రం శపించాలి అని మన ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం. లేదా మనం కోరుతూ ఉంటాం. ఒకవేళ ప్రార్థన చేయకపోయినా ఆశిస్తూ ఉంటాం, వాడు నాశనం అయిపోవాలి, వాడు ఈ విధంగా అయిపోవాలి, వాడు ఎప్పుడు పనికి రాకుండా ఉండాలి. ఇలాంటి ఆలోచనలు, ఆశలు మనం కలిగి ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి ఆశలు కలిగి ఉన్నప్పుడు నాశనం అయ్యేది వాళ్ళు కాదు, నాశనం అయ్యేది మనము. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం కోల్పోతూ మనలో లేనటువంటి సైతాను యొక్క తత్వాన్ని మనలోకి తెచ్చుకుంటున్నాం ఆ ఆలోచన కలిగి ఉండడం వల్ల. అదే మనలో దైవత్వాన్ని మనం పెంపొందించుకోవాలంటే వాళ్ళు మనకు నష్టం చేసినా దేవుడు వాళ్ళని క్షమించాలి. దేవుడు వాళ్ళని చూస్తాడు, దేవుడు వాళ్ళని క్షమించేస్తాడు. ఒకవేళ నీకు చేతనైతే నువ్వు మాట్లాడి మనం సర్ది చెప్పచ్చు. ఒకవేళ చేత కాలేదనుకోండి, మనకు చెప్పేటటువంటి అవకాశం కూడా లేదనుకోండి, దేవునికి సమర్పిద్దాం. వారి కోసం ప్రార్థన చేద్దాం, వారి కోసం ఒక జపదన చెప్దాం, ఒక పరలోక జపం చెప్దాం. అవకాశం లేకపోతే మనలో దైవత్వాన్ని పెంపొందించుకోవాలి. అదే క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం అంటే. ఆ క్షమాగుణం మనలో ఉన్నప్పుడు ఈ యొక్క చెడు గుణాలన్నీ కూడా అవంతకి అవే మన నుంచి దూరం వెళ్ళిపోతాయండి. అది అలా కావాలి అంటే మనం ఏదో చిటికేస్తే డబ్బులు ఇస్తే అయిపోయేది కాదు. ఇది మనల్ని మనం తర్ఫీదు తెచ్చుకోవడం, లేదా మనల్ని మనం ప్రతిరోజు కూడా మన యొక్క జీవితంలో దాన్ని ధ్యానించడం. ఉదాహరణకు
ప్రతిరోజు కూడా మనము నైట్ పడుకునే ముందు మనం ప్రార్థన చేసుకుంటాం కావున చిన్న ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ఏ వ్యక్తి వల్లైనా నేను బాధపడ్డానా, లేదా నేను ఎవరినైనా బాధ పెట్టానా, ఆ వ్యక్తి తప్పు ఉంటే ఆ వ్యక్తిని దేవునికి సమర్పించి ప్రార్థన చేయండి. ఒకవేళ మన తప్పు ఉంటే ప్రభు నుంచి మనం క్షమాపణ అడుగుదాం. ఆ విధంగా ఈ క్షమాగుణం అనేది ఒకరోజు ఏదో నేను వడకానికి వెళ్ళాను, వడక 3 రోజుల్లో నేను ఒక వ్యక్తి అయిపోయాను అని అనుకుంటే సరిపోదు. ఇది ప్రతిరోజు కూడా మనము పాటించవలసినటువంటి ఒక పద్ధతి అండి. మనము పాటించవలసినటువంటి ఒక నియమముగా మనం గుర్తు చేసుకోవాలి. మరి నేను చెప్పిన విధంగా ఆదర్శాలు తీసుకుందాం బైబిల్లో. ఒకటి, ఈ యొక్క వ్యభిచారం పట్టుబడిన స్త్రీని యేసుప్రభు క్షమించాడు. అంతేకాదు, బాగా గమనించినట్లయితే ఆ వ్యక్తులు ఎవరైతే రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించుకొని మంచి మంచి రాళ్ళను తీసుకొని వచ్చారో ఆ వ్యక్తులని యేసు ప్రభు క్షమించేటటువంటి వ్యక్తులుగా మార్చాడు. ఎత్తినటువంటి రాళ్ళు అక్కడికక్కడే పడిపోయే విధంగా దేవుడు వాళ్ళకు గుణపాఠం నేర్పించాడు. వాళ్ళకు కూడా క్షమాగుణాన్ని అందించాడు. అంటే అర్థం ఏంటంటే, నేను దేవునిగా వ్యభిచారం పట్టుబడిన స్త్రీని క్షమిస్తున్నాను, అది గొప్పతనం కాదు, మీరు కూడా క్షమించండి. అవును, ఆమె పట్టుబడింది, మీరు చూశారు, మీరు తీసుకొని వచ్చారు, కానీ మీలో పాపం లేదా, మీరు కూడా క్షమించండి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళకి అప్పటికప్పుడే దేవుడు క్షమాగుణాన్ని వాళ్ళకి దయచేసి కావున వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళ పాపాలు గుర్తు చేసుకొని వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంతోమందిని వాడు శత్రువు, వీళ్ళు శత్రువు అని వాళ్ళని నిందిస్తుంటాం. నిందించడమే కాదు, మనలో కూడా మన క్షమాగుణం ఉండాలి. అందుకనే యేసుప్రభు ఒక ఉదాహరణ. మరి పాత నిబంధనలో ఒక ఉదాహరణ 2 నిమిషాలు చెప్పుకోవాలంటే మీ అందరికీ కూడా తెలిసిన విధంగా యోసేపు, జోసెఫ్ మరి వాళ్ళ అన్నదమ్ములను ఏ విధంగా క్షమించాడో మనం అందరం కూడా చూసాము. ఆ విధంగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చేశాము. మరి చివరిగా మనము ఈ యొక్క క్షమాగుణం కలిగి ఉండాలంటే మనలో ప్రతిరోజు కూడా ప్రార్థన, అదేవిధంగా ధ్యానం మనలో ఉండాలి. ధ్యానిస్తూ ఉండాలి జరిగిన సంఘటనను. మరి ఈ విధంగా మనము కూడా ఇతరులను క్షమించేటటువంటి విధానాలను మన జీవితంలో అలవర్చుకోవచ్చు. దేవుడు క్షమిస్తాడు, మనకు తెలుసు. మనల్ని ఇతరులు క్షమిస్తున్నారు, అది మనకు తెలుసు. కానీ మనము కూడా క్రీస్తు వలె ఇతరులను క్షమించాలి. అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క తపస్కాలంలో మనమందరము కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరి మీదైతే కోపం ఉందో, ఎవరి మీదైతే కక్షలు ఉన్నాయో వారి కోసం ప్రార్థన చేయండి, దేవునికి అర్పించండి. ఈ యొక్క తపస్కాలాన్ని ఒక నూతనమైన జీవితం జీవించడానికి, దేవుని వలె క్షమాగుణం కలిగి ఉండడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వాలని మనల్ని మనం తయారు చేసుకుందాం. దేవుని నుంచి కూడా ప్రార్థన చేద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, క్షమించడం వల్ల మేము కూడా మీలాగా మారే అవకాశం ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆదర్శాలను, మరి అదేవిధంగా మా జీవితంలో అలవర్చుకోవాల్సినటువంటి పద్ధతులను, విధానాలను, ఇతరులను ఏ విధంగా క్షమించాలో కూడా మీరు మాకు నేర్పించి ఉండగా మీకు వందనాలు. మరి నేర్చుకొని ఉన్నటువంటి మేము వాటిని మా జీవితంలో అలవర్చుకోవడానికి, పాటించడానికి గొప్ప మనస్సును, ఉదార స్వభావమును, క్షమాగుణాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి మరొక అంశం ద్వారా మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని కోరుతున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.